ఆరాధ్య గురించి సమాధానం చెప్పమని ఇంట్లో రమ్య, అలాగే ఊరందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాలి అంటే ఆదికేశవ మౌనంగా ఉండిపోతాడు. ఆరాధ్య వైపు చూస్తూ, నువ్వెవరివో నాకు తెలీదు. నా సహాయం కోరి ఇక్కడికొచ్చావని, నీ బిడ్డని నా కొడుకు చేతిలో పెట్టి చెల్లి అన్నావు అంటే నువ్వు పెద్ద కష్టంలో ఉన్నావని నాకు అర్థమైంది అని అయితే చెప్పి మౌనంగా ఉండిపోతాడు. అయితే ఊరి వాళ్ళని ఈమె అంత్యక్రియలు చేద్దాము, సహాయం చేయండి అంటే ఒక్కరు కూడా ముందుకి రారు. అయితే ఇక ఆదికేశవాని తనని తీసుకొని వెళ్ళి బుజ్జితో పాటు బుజ్జి అలాగే చిన్న పాప మల్లిక వీళ్ళందరూ కలిసి ఆరాధ్యని తీసుకొని వెళ్తారు. ఆరాధ్యకి అంత్యక్రియలు చేద్దామని. అయితే ఊర్లో ఒక్కరంటే ఒకరు హెల్ప్ చేయరు, కనీసం తలుపు తెరిచి కూడా ఉండరనమాట. ఆదికేశవ ఆమె శవాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే అందరు తలుపులు వేసేస్తారు మొహం మీదని. ఇక ఆదికేశవుని తనకి అంత్యక్రియలు అయితే చేస్తాడు. బుజ్జి ఓవైపు పాపను ఒళ్ళో పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఆదికేశవ చాలా బాధపడుతుంటాడు. ఎవరమ్మా నువ్వు? నీకేం కష్టం వచ్చింది తల్లి? చెప్పకుండానే చనిపోయావు. అసలు ఏమైంది? ఈ పాప ఎవరు అనుకుంటూ ఆరాధ్యకైతే అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటాడు. ఇక రమ్య అసలు నేను ఎలా ఉండాలి ఈ ఇంట్లో? ఆ పాపతో ఈ ఇంట్లోనే ఉండాలి, ఆ మనిషితో ఇంట్లో కాపురం చేయాలి, నా కళ్ళ ముందు ఇన్ని జరుగుతూ ఉంటే నేను ఎలా ఉండాలి ఈ ఇంట్లో అంటూ ఆదికేశవ చిన్న పిన్ని అయిన ఆమెతో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు నాకు దేవుడు, ఆమె ఎవరో కూడా సమాధానం చెప్పడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది.